ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమ. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత భక్తి యోగము అంటే శత్రువులయందు మిత్రులయందు మానవమానాలయందు శీతోష్ణాలయందు సుఖదుఖాలయందు సమంగా ఉండేవాడు, దేనియందు కూడా ఆసక్తి మానసిక సంబంధం లేనివాడు, పొగట్టలు నిందలు ఎందు కూడా సమంగా ఉండేవాడు, మౌనంతో ఉండేవాడు, దొరికిన దాంతో తృప్తి పొందేవాడు, నిర్దిష్టమైన నివాస స్థానం లేనివాడు, గృహాల పట్ల ఆసక్తి లేనివాడు, నిశ్చయమగు బుద్ధి కలిగినవాడు, భక్తితో కూడి ఉన్నవాడే అయినా మనుజుడు పరమాత్మకు ఇష్టడు అని కదా చెప్పబడింది. అంటే ఇక్కడ మౌనము అనేటువంటిది వాక్కుకే కాదు, మనసుకు కూడా ఉండాలి. భగవంతుడు భక్తుడు నిరంతరం దైవమందే లగ్నమైన చిత్తము కలిగి ఉంటాడు కాబట్టి ఎవ్వరితోనూ అధికంగా మాటలు పెట్టుకోడు కదా. లేకపోతే మౌని అనే శబ్దానికి మననశీలుడు అంటే దైవాన్ని గురించి ఎల్లవేళలా మననం చేస్తూ ఉంటాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే నివాస స్థానము లేనివాడే కదా అనికేతుడు. అంటే ఏ సమయమున ఏ నివాసం దొరుకుతుందో, ఎక్కడ ఉండవలసి వస్తుందో ఆ ఉండవలసిన వచ్చినటువంటి ప్రదేశంతో సంతృష్టిని పొందుతాడు. లేక ఒకే చోట ఉన్నప్పటికీ కూడా తాను నివసించేటువంటి ఇళ్ల పట్ల, గృహాల పట్ల, మఠాదుల పట్ల, ఆ ఆశ్రమాల పట్ల ఎటువంటి నాది అనే ఆసక్తి సంబంధము లేనివాడు అనే కదా అర్థము. అందుకే నికేతము అంటే దేహము అని కూడా వస్తుంది కదా. అనికేతుడు అంటే దేహము పట్ల అభిమానము లేనివాడు అనే అర్థము అని చెబుతూ ఆధ్యాత్మ విషయమును కానీ అంటే దైవిక సంబంధమైన విషయమునందు లేక ప్రాపంచిక సంబంధమైన విషయమునందు కూడా స్థిరమైన నిశ్చయాలు కలిగిన వాడే స్థిరమతి అనేటువంటి అర్థం. భక్తుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో ఇంతవరకు కూడా చెప్పబడింది. అయితే ఈ 35 మంచి గుణాలతో విరాజిల్లువాడే కదా భక్తుడు అని చెప్పబడడం చేత అవన్నీ కూడా జ్ఞాని యొక్క లక్షణాలే గానే కనబడుతూ ఉండడం చేత వాస్తవానికి పరాభక్తికి జ్ఞానానికి ఏమాత్రము వ్యత్యాసము లేదు అనే కదా మనకు తేలుతూ ఉన్నది. భక్తి కలిగిన వాడు ప్రారంభ స్థితి యందు దేవుని పత్రపుష్పాదులతోటి పూజిస్తాడు. కానీ చిత్తము వికాసం పొందుతూ రాగా క్రమక్రమంగా సర్వము వ్యాపించి ఉన్న ఆ ఆత్మదేవుణ్ణి తన యొక్క మానసికమైన పుష్పాల చేత పూజిస్తాడు అనే చెబుతూ, అందుకే శ్రీ శంకరాచార్యులు వారు శివానందలహరి యందు ఏమని చెప్పారు అంటే, ఓ పరమేశ్వర, చిత్తము అనే కమల పుష్పాన్ని మీకు అర్పించి సుఖంగా ఉండడాన్ని జనులు తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ బొరువే ఉంది, వారి యొక్క మనసుని మీకు అర్పించి వేయడమే కదా అని తెలిపినట్లుగానే ఈ మానసిక సంబంధమైన పుష్పాల చేత భక్తుడు భగవానుణ్ణి ఆరాధిస్తాడు. ఆ పుష్పాలు ఏమిటి అంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతముల పట్ల కూడా దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనే 8 రకాలైన పుష్పాల చేత పూజించినట్లయితే భగవానునికి చాలా ప్రీతికరములై ఇష్టములై ఉంటాయి కదా. కాబట్టి బాహ్య సంబంధమైన పూలతో పాటు ఈ సద్గుణ రూపంలో ఉన్నటువంటి మానసికమైన పూలను కూడా భగవానునికి వాటితో కూడా కలిపి భగవానుణ్ణి ఆరాధించడం అనేటువంటిది శ్రేయోదాయకం. కాబట్టే మనకి సద్గుణాలన్నింటినీ కూడా ముముక్షువు చక్కగా అభ్యాసం చేయాలి. భగవంతునికి ఇష్టమైన వాడుగా ప్రీతిపాత్రుడు కావాలి. అందుకే ఈ ప్రపంచంలో మనుషుడు సంపాదింపదగినటువంటి సమస్త పదార్థాల యందు కూడా అన్నింటికంటే ఉత్తమమైనది, అత్యంత విలువైనది
ఆ భగవంతుని యొక్క ప్రీతియే కదా. భగవంతుని యొక్క కరుణకు అనుగ్రహానికి నోచుకోవడమే అత్యంత విలువైనది. అది అమూల్యం. దానిని ఎంత అని పెట్టి సరితూచలేము. కాబట్టి దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా సంపాదించుకోవాలి. అయితే అది ఎలా లభిస్తుంది అంటే మనకి ఈ అధ్యాయంలోనే ఈ భగవద్గీత యందు ఇంకా ఇతర చోట్ల కూడా చాలాగా సద్గుణ రాశి మొత్తాన్ని చక్కగా అవలంబించినట్లయితే భగవానుడు యొక్క ప్రీతిని పొందుతారు అని చెబుతూ, భగవాన్ మే ప్రియోన్నరహ అంటే అటువంటి సుగుణాలు కలిగినటువంటి భక్తుడు మాత్రమే పరమాత్మకు ప్రియమైన వాడు అని వారు చెప్పి ఉన్నారు కదా. ఒకనికి భగవంతునిపై ప్రీతి ఉండొచ్చు, కానీ భగవంతునికి అతనిపై ప్రీతి కలిగిందా లేదా అని ఆలోచన చేసుకోవలసి ఉంటుంది. భగవంతుని యొక్క వాక్యాలకి, శాస్త్రం యొక్క వాక్యాలకి వ్యతిరేక్తంగా నడిచినట్లయితే, అంటే ప్రతికూలంగా నడిచినట్లయితే మనుజుడు ఏ కాలమందు కూడా, జరిగిపోయిన కాలమందు, జరుగుతూ ఉన్న కాలమందు, రాబోయే భవిష్యత్ కాలమందు కూడా భగవంతుని యొక్క ప్రీతిని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. ఎందుకు? భగవానుడు చెప్పిన వాక్యాలకి, శాస్త్రవాక్యాలకి వాడు వ్యతిరేక్తంగా నడిచాడు కదా. కాబట్టి భగవంతుని ద్వారా చెప్పబడిన ఈ 35 సుగుణాలు కూడా జనులు అవలంబించాలి. దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. అందుకే నరహ అని చెప్పారు. ప్రియోన్నరహ అంటే నరహ అని చెప్పినందువలన ఏ మానవుడైనప్పటికీ కూడా అటువంటి స్థితిని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనే కదా తెలిపినట్లయినది. ఈ అధ్యాయమునందు భక్తుని యొక్క లక్షణాలు మొత్తం కూడా 35 అని కదా చెప్పబడింది. అవి క్రమంగా ఏ ప్రాణిని కూడా ద్వేషింపకుండా ఉండడం, అంతేకాదు మైత్రి అంటే సమస్థితి కలిగి ఉండడం, కరుణ అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం, నాది అనేటువంటి మమకారం లేకుండా ఉండడం, నేను అనే అహంకారము లేకుండా ఉండడం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమత్వం కలిగి ఉండడం, ఓరిమి కలిగి ఉండడం, ఎల్లవేళలా కూడా సంతుష్టిని పొంది ఉండడం, మానసికమైనటువంటి నిగ్రహం కలిగి ఉండడం, దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉండడం, మనసుని బుద్ధిని కూడా భగవంతునికి సమర్పించడం, లోకము వలన తాను కానీ తన వలన లోకము కానీ భయపడకుండా ఉండడం, సంతోషం కానీ కోపం కానీ భయము కానీ లేకుండా ఉండడం, దేని యందు కూడా కోరిక లేకుండా ఉండడం, అంటే శుచిత్వము, బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుచిత్వము కలిగి ఉండడం, కార్యముల పట్ల సమర్థత కలిగి ఉండడం, ప్రతి వస్తువునందు ప్రతి కార్యమునందు కూడా దృఢంగా తటస్థంగా ఉదాసీనంగా ఉండడం, మానసిక సంబంధమైనటువంటి బాధ వ్యాకులత్వము లేకుండా ఉండడం, సర్వ కర్మల యొక్క ఫలాలను కూడా వదిలివేయగలిగినటువంటి పరిత్యాగము కలిగి ఉండడం, ఇంకా సంతోషం లేకుండా ఉండడం, ఇంకా ద్వేషం లేకుండా ఉండడం, శోకం లేకుండా ఉండడం, కోరిక లేకుండా ఉండడం, శుభకరమైన అశుభకరమైన కర్మలు రెంటినీ కూడా వదిలివేయడం, శత్రువుల యందు మిత్రుల యందు కూడా సమభావంతో ఉండడం, అవమానమునందు సన్మానమునందు కూడా సమస్థితి కలిగి ఉండడం, చల్లదనమునందు మరి ఉష్ణమునందు కూడా సమత్వంతో ఉండడం, సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ సమభావముతో ఉండడం, సంఘాన్ని వర్జించడం, నిందయందు స్తుతులయందు కూడా సమత్వం కలిగి ఉండడం, మౌనంగా ఉండడం, దొరికినటువంటి దానితో సంతుష్టిని పొందడం, తాను నివసించేటువంటి ప్రదేశమునందు ఏమాత్రము అభిమానము లేకుండా ఉండడం, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం, భగవంతుని యందు భక్తి కలిగి ఉండడం. అయితే ఇవన్నీ కూడా భగవానుడు చెప్పినటువంటి సద్గుణ రాశి 35. అయితే భగవంతునికి అసలు ఇష్టమైన వాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 35 సద్గుణాలు ఉన్నటువంటి వాడు భగవంతునికి ఎల్లవేళలా ఇష్టమైనటువంటి వాడే కదా. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం ఈ
35 సుగుణాలను కూడా కలిగి ఉండాలి. అదొక్కటే మూలము అని చెబుతూ, అయితే ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధాన మత్పరమ భక్తాస్తే తీవ మే ప్రియా. ఎవరైతే శ్రద్ధ కలిగిన వారై పరమాత్మతత్వాన్నే పరమ గతిగా నమ్మి పరమాత్మయందే ఆసక్తి కలిగిన వారై ఈ అమృత రూపమైన చావు లేనటువంటి మృతప్రాయము కానటువంటి శాశ్వతమైన మోక్ష సాధనమైన ధర్మాన్ని ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రకారంగా అనుష్ఠానం చేసినట్లయితే అటువంటి భక్తులు పరమాత్మకు ఎక్కువగా ఇష్టమైన వారు అని చెబుతూ, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధర్మాలు ఉన్నవి కదా, ఏంటవి అంటే 35. అవేంటి అంటే ఒకటి ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండడం, 2 మైత్రి, 3 కరుణ, 4 మమత్వము లేకుండా ఉండడం, 5 అహంకారము లేకుండా ఉండడం, 6 సుఖాలయందు దుఃఖాలయందు సమత్వం కలిగి ఉండడం, 7 ఓర్పు, 8 నిత్య సంతుష్టి, 9 మనోనిగ్రహం, 10 దృఢ నిశ్చయం, 11 మనసుని బుద్ధిని భగవంతునికి సమర్పించడం, 12 లోకము వలన తాను గాని తన వలన లోకము గాని భయపడకుండా ఉండడం, 13 హర్షము క్రోధము భయము లేకుండా ఉండడం, 14 దేని యందును కూడా కోరిక లేకుండా ఉండడం, 15 బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుచిత్వము కలిగి ఉండడం, 16 కార్య సామర్థ్యము కలిగి ఉండడం, 17 తటస్థంగా ఉండడం, 18 మనోవ్యాకులత్వం లేకుండా ఉండడం, 19 సర్వకర్మ ఫల పరిత్యాగము కలిగి ఉండడం, 20 హర్షము లేకుండా ఉండడం, 21 ద్వేషము లేకుండా ఉండడం, 22 శోకము లేకుండా ఉండడం, 23 కోరిక లేకుండా ఉండడం, 24 శుభాశుభ పరిత్యాగము, 25 శత్రువులయందు మిత్రులయందు సమత్వము కలిగి ఉండడం, 26 మానవమానాలయందు సమభావం కలిగి ఉండడం, 27 శీతోష్ణాదుల యందు సమత్వం కలిగి ఉండడం, 28 సుఖదుఖాలయందు సమభావం కలిగి ఉండడం, 29 సంఘవర్జితత్వము, 30 నిందాస్తుతుల యందు సమత్వము, 31 మౌనము, 32 దొరికిన దాంతో సంతుష్టి, 33 నివాసమునందు అభిమానము లేకుండా ఉండడం, 34 స్థిరబుద్ధి, 35 భగవంతుని యందు భక్తి. ఈ విధంగా ఈ సుగుణాలు కలిగినటువంటి వాడు మాత్రమే భగవంతునికి ప్రీతిపాత్రుడు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి ఉపాయము ఈ సుగుణాలు అన్నీ కలిగి ఉండడమే కదా అని చెబుతూ, ఎవరైతే అంటే పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధర్మాలను శ్రద్ధతో భక్తితో అనుష్ఠించేటువంటి వారికి కలిగే ఫలితాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా సరే ధర్మాన్ని బోధించేటప్పుడు దాని ఫలితాన్ని కూడా చెప్పినట్లయితే దానిని ఆచరించేటువంటి వారికి దానిపై గొప్ప నమ్మకము పరమ విశ్వాసం ఏర్పడుతుంది కదా. అందువలననే కాబోలు భగవానుడు భక్తుని యొక్క లక్షణాలను చెప్పి 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 చిట్ట చివరకు వాటిని అనుష్ఠించడం వలన కలిగేటువంటి గొప్ప ఫలితాలను కూడా చెప్పివేశారు. దాన్నే కదా ఫలశ్రుతి అని చెప్తారు. అంటే ఏది చేస్తే దానికి ఎటువంటి ఫలితం వస్తుంది అనేదాన్ని వినిపించడం. ఆ విధంగా ఆ ఫలితం ఏమిటి? తే అతీవ మే ప్రియాహ అని కదా చెప్పింది. భగవంతునకు ప్రీతిపాత్రులు అగుటయే ఇంతకు మించినటువంటి ఫలము జీవులకి ఇంకేదన్నా కావాలా అంటే అవసరం లేదు. అది గనక ఏంటది? భగవంతునికి జీవుల పట్ల పరమ ప్రీతి అంటే ప్రీతి కలిగి ఉండడం అనేది గనక మరి అది ఉన్నట్లయితే అన్నీ లభించినట్లే. ఆ భగవంతుని యొక్క ప్రీతి లేకపోతే తక్కినవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఉపయోగం లేనటువంటివే, ప్రయోజనరహితాలే, నిరుపయోగాలే. అంటే భగవంతుని యొక్క దయకు కృపకు అనుగ్రహానికి మించినటువంటి వస్తువు ఈ స్వర్గ మధ్య పాతాళ లోకాలు. అంటే సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదికలైన 3 లోకాల యందు కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి మించినటువంటిది సమానమైన వస్తువు మరొకటి ఉన్నదా అంటే లేదు.
ఎలాగంటే అటువంటి కృప మోక్షానికి దారి తీస్తుంది కదా. ఎలాగంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగిన వారికి బుద్ధి యోగము అంటే తత్వాన్ని విచారించేటువంటి శక్తి లభిస్తుంది. దదామి బుద్ధి యోగం, దాని చేత అతనికి మోక్షము అనేటువంటిది సమీపిస్తుంది. ధర్మ్యామృతం అంటే పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క 35 ధర్మాలు కూడా ఏ విధంగా అంటే శాశ్వత రూపంలో అమృత రూపంలో వర్ణించబడినవి. ఎందువల్లనంటే జననము మరణము నుండి తప్పించుకోగలిగినటువంటి సామర్థ్యము ఈ యొక్క 35 ధర్మాల యందు కూడా ఇమిడి ఉన్నది. అందుకే సంసారము అనేటువంటి జనన మరణ సంసార చక్ర పరిభ్రమణము నుండి తప్పించుకునేటువంటి సమర్థత కేవలం ఈ భగవానుడు వచించినటువంటి 35 ధర్మాల యందు నిక్షిప్తమై ఉన్నది. జీవుణ్ణి అమరునిగా అంటే ఏ శరీరగతుడైనటువంటి జీవుడున్నాడో మరొక శరీరం ఉత్పన్నం కాకుండా శాశ్వతంగా ఆ దేవతా సాయుధ్య ప్రాప్తి, పరబ్రహ్మాను సాయుధ్య ప్రాప్తి కలిగించేటువంటి శక్తి వాని యందు గర్భితమై ఉన్నది. భగవానుడు కరుణతోటి అమృత వర్షాన్ని కురిపించారు. ఏ విధంగా సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని పొందింపజేసేటువంటి లక్షణము దేని యందు మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి 35 ధర్మాల యందు ఇమిడి ఉన్నది. కాబట్టి అంటే అటువంటి అమృత వర్షము చావు లేనటువంటి మృతప్రాయము కానటువంటి ఆ అమృత వర్షాన్ని భగవంతుడు సర్వుల పట్ల కరుణతో కురిపించారు. వారి వారి బుద్ధి అనే పాత్ర నిండుగా ఆ అమృతాన్ని పట్టి తనివి తేరా త్రాగడం అనేటువంటిది ఎవరి ధర్మమై ఉన్నది? అది జీవుల ధర్మమే కదా అని చెబుతూ, ఎవరైతే దానిని కోరుతారో, సంసార పరిభ్రమ చక్రం నుండి తప్పించుకోవాలని కోరతారో ఆ యొక్క అమృతాన్ని వారి యొక్క బుద్ధి అనేటువంటి బుద్ధిని పాత్రగా చేసుకొని ఆ అమృతాన్ని పట్టి తనివి తీరా తాగడం అనేటువంటిది భగవానుని యొక్క అనుగ్రహం కోరినటువంటి జీవుల యొక్క ధర్మం. ఎవరైతే అలాగా చేయరో వారు ఆ అమృతాన్ని తాగేటువంటి సౌభాగ్యాన్ని చేతులారా వారంతటికి వారే జార విడుచుకున్నవారు అవుతారు. ఎల్లవేళలా ఎప్పుడైతే అటువంటి అమృతాన్ని త్రాగేటువంటి సౌభాగ్యాన్ని జార విడుచుకున్నారో అటువంటి వారు ఈ యొక్క చావు పుట్టుకలకు మూలమైనటువంటి సంసార పరిభ్రమణ చక్రమునందు దాహపీడితులై దుర్భరమైన భరించరానటువంటి బాధలను అనుభవించవలసి వస్తుంది కదా. అయితే ఆ ధర్మములను ఏ ప్రకారంగా అనుష్ఠించాలి? అటువంటి బాధలను మేము పడలేం. మరి ఆ ధర్మాలను మేము ఎలా అనుసరించాలి అనేటువంటి ప్రశ్నకు శ్రద్ధదానః, ఎలా శ్రద్ధతో అనుష్ఠించాలి అనే కదా చెప్పబడింది. అశ్రద్ధతో చేసిన పనే కాదు, అది శ్రద్ధతో అనుష్ఠించాలి అని చెప్పబడింది. ఆ చెప్పడం ఒక్కసారి చెప్పారా? ఒక తూరి కాదు, 2 తూర్లు కాదు, అంటే 1-2 సార్లు కాదు. భగవానుడు అనేక సార్లు ఈ శ్రద్ధ యొక్క అవసరాన్ని గురించి గీత యందు చెప్తూనే ఉండేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా కూడా మత్పరమ అంటే పరాత్పరుడే పరమగతి అని నమ్మి వారిని ధ్యానించేటువంటి ఆయా సుగుణాలు ఉన్నవి కదా. అంటే ఆ యొక్క పరాత్పరుడు పరమైనటువంటి వారికి కూడా పరుడైనటువంటి శాశ్వతుడైన ఆ పరమాత్మయే పరమగతి, ఆయన తప్ప మరొకటి లేదు అని నమ్మి వారిని ధ్యానిస్తూ ఉండవలసినటువంటి ఆ యొక్క సుగుణాలను చూపించేటువంటి ఆ గుణాలు, ఆ 35 సుగుణాలు, ఆ ధర్మాలను అనుష్ఠించాల్సిందే కదా. అతీవమే ప్రియాహ అని చెప్పారు. అంటే ఆ ప్రకారంగా ఆచరించే వారిని సర్వాత్మస్వరూపుడైన ఆ పరమాత్మయే శాశ్వతము సత్యము అని నమ్మి ధ్యానిస్తూ ఆ రకమైన 35 సుగుణాలను ధర్మాలను అనుష్ఠిస్తూ ఉండేటువంటి వారు మాత్రమే తనకు
మిక్కిలి ఇష్టమైన వారు అని కదా మనకి గీతాచార్యుల యొక్క భావం అయి ఉన్నది. ఆయన నొక్కి చెప్పినది కూడా అటువంటి సద్గుణాలు కలిగినటువంటి వారే నాకు ఇష్టలైన వారు అని కూడా చెప్పింది. ఎలాగంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, స్కూల్లో స్టూడెంట్ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయునికి ప్రీతిపాత్రుడై ఉండేటువంటి విద్యార్థి యొక్క భవిష్యత్తు, ఆ విద్యాభివృద్ధి విషయమై ఎలాంటి సంశయము ఎలా ఉండదు. ఎందుకు అంటే అక్కడ ఆ టీచరు ఆ విద్యార్థిని ఇష్టపడుతున్నాడు. ఎందుకు? వాని యొక్క ఆసక్తి, వాడి యొక్క కృషి, వీటన్నింటికీ కూడా ఆ స్టూడెంట్ని, ఆ విద్యార్థిని ఇష్టపడేటువంటి వానికి ఇక వాడికి సంబంధించిన వాడికి కలిగినటువంటి ప్రతి సంశయాన్ని కూడా నివారిస్తాడు. వాడికి ఉన్నతోత్తమమైనటువంటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వడానికి కావలసినటువంటి తెలివితేటలు వాడుకున్నాయి, బోధనా సామర్థ్యం టీచర్కున్నాయి. దీనివలన ఆ ఉపాధ్యాయుడు బోధించేటువంటి ప్రతిదీ కూడా శ్రద్ధతో ఆసక్తితో గ్రహించేటువంటి విద్యార్థికి ఇంకా భవిష్యత్ విషయంలో ఆ విద్యను అభివృద్ధి చేసుకునేటువంటి విషయంలో ఏదైనా సందేహం ఉంటుందా? నిస్సంకోచంగా వాడు ప్రథమ వర్గంలో ఉత్తీర్ణత చెందుతాడు. అలాగే తండ్రి యొక్క అభయహస్తం క్రిందనున్నటువంటి, అంటే ఒక తండ్రి బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ బిడ్డను ఎత్తుకున్నటువంటి వాని లేదా వానికి ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ యొక్క మంచి కానీ చెడు కానీ, వాడి అభివృద్ధి కానీ, వాడి యొక్క విద్యా పాఠవం కానీ, వాడు మరి సమాజంలో ఎలా నిలబడాలి అనేటువంటి విషయాలు కానీ ఇవన్నీ ఎవరు చూస్తారు అంటే తండ్రికి లోబడినటువంటి బిడ్డ విషయం తండ్రియే చూసుకుంటాడు. అలాగే అంటే తండ్రి యొక్క అభయహస్తం, ఇక భయం లేనటువంటి చేతి కింద ఉన్నటువంటి పిల్లవానికి వాని యొక్క యోగక్షేమాల విషయమై ఏ విధమైనటువంటి సందేహము కూడా ఎలా లేకుండా ఉంటుందో, అలాగే భగవంతునికి మిక్కిలి ఇష్టానికి అర్హుడై ప్రీతిపాత్రుడై ఉండేటువంటి జీవుని యొక్క మోక్ష సంబంధమైన విషయం కూడా, ఆ విషయమునందు కూడా ఎటువంటి సందేహము కూడా లేదు, ఉండదు. ఎందుకు? ఎవడైతే భగవంతుణ్ణి నమ్మాడో, అనుసరించాడో, ఆ ప్రకారం అనుసంధానం చేస్తూ ఉన్నాడో అటువంటి జీవుని యొక్క మోక్షతత్వాన్ని పొందింపజేయడంలో అది భగవంతునిదే కదా బాధ్యత. ఆ మోక్ష విషయం కోసం వాడు ఎటువంటి సందేహము పడనవసరం లేదు. అతడైతే కడతేరినట్లే అవుతూ ఉంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధకులు, ముముక్షువులు కూడా త్వరపడి భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి ఈ ధర్మము, ఈ సుగుణాలు అనబడేటువంటి ఈ ధర్మ్యామృతాన్ని తనివి తీరా పానం చేయాలి. ఎంత దొరికితే అంత పానం చేయాలి. ఎంత వీలు పడితే అంత సాధన చేస్తూ కృతార్థులు అంటే వారు ధరించినటువంటి శరీరాన్ని మరొకసారి ధరించకుండా ఉండడం కోసం తాను వచ్చినటువంటి మానవ శరీరం ధరించినందుకు తన స్వంత సదనమైన పరమాత్మ స్థానానికి చేరే విధంగా అలా ఆ యొక్క ధర్మ్య అమృతాన్ని తనివి తీరా త్రాగి కృతార్థతను చెందడం కోసమే ప్రయత్నించాలి. ఏతు అంటే యశబ్ద ప్రయోగము చేయడం వలన, య అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించారు కదా, దాని వలన ఎవ్వరైనా సరే, అంటే స్త్రీ అయినా పురుషునైనా, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ ప్రదేశం వాడైనా, వాడు ఎంత పొట్టివాడు, నల్లవాడు, తెల్లవాడు, మరి ఏ వర్గానికి చెందిన వాడైనా ఎవ్వరైనా సరే వానిని శ్రద్ధతో ఈ 35 ధర్మాలు వాని యందు సరి అయిన స్థితిలో ఉండినట్లయితే, ఆ 35 సుగుణాలు వాడు శ్రద్ధతో అనుష్ఠించినట్లయితే వారు మోక్షభాగులు, మోక్షస్థితిని పొందుతారు అని చెప్పడమే కదా దీని యొక్క అర్థమైతే. అందుకే శ్రీకృష్ణమూర్తి బోధించినటువంటి ఈ ధర్మాలు ఎటువంటివి అంటే మృతము కానివి, అమృత రూపములు. జననము మరణము అనే సంసార భ్రమణము నుండి తప్పించి వేస్తాయి. జీవుణ్ణి అమరునిగా, ముక్తత్వాన్ని పొందింపజేసేవిగా చేయగలుగుతాయి అని చెబుతూ ఈ ధర్మాలను ఏ ప్రకారంగా ఆచరించాలి అంటే శ్రద్ధ
శ్రద్ధతో ఈ యొక్క 35 ధర్మాలు 35 సుగుణాలు కూడా శ్రద్ధతో భగవంతుని పట్ల అపారమైనటువంటి భక్తితో కూడుకొని ఆచరించాలి. అలా ఆచరించినందువలన కలిగేటువంటి ఫలితం ఎలా ఉంటుందంటే, వానిని ఆచరించేటువంటి వాడు భగవానునికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. భగవంతుని యొక్క దయకు అనుగ్రహానికి కూడా చక్కగా అర్హతను సంపాదించిన వాడే అయి ఉంటాడు అని చెబుతూ, ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదము అగు శ్రీ భగవద్గీతలయందు భక్తి యోగము అను 12వ అధ్యాయము. ఓం తత్సత్. ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్రరణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.